చూడండి, ముందుగా మనము లెమన్ రైస్కు ఒక బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపటలాడుతున్నాయి. అలాగే పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఇవన్నీ వేసుకుందాము. అలాగే పల్లీలు, ఇవన్నీ వేసుకుంటేనే మనకు లెమన్ రైస్ చాలా బాగుంటుంది. వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. అలాగే ఎండుమిర్చి ఒక 3-4 కట్ చేసుకొని వేసుకుందాము. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా మనం ఇలా లెమన్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. మా ఆవిడ చేస్తుంది, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. చూడండి, ఈ పోపు మనకు రెడీ అయిపోయింది. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. ఒకసారి కొద్దిగా సాల్ట్ బాగా ఫ్రై చేసేసుకుందాము. అయిపోయిందండి దాదాపుగా. చూడండి, ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్. ఇది పక్కకు పెట్టేసుకుందాం. మనము నిమ్మకాయ పిండి వేసుకొని చూడండి, ఇప్పుడే రైస్ చేసాము. చూడండి ఎలా పొడి పొడిగా కూడా వచ్చింది. ఈ రైస్ను ఈ తిరగమూతలోకి వేసేసుకొని కలిపేసుకోవడమే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అలాగే ఈ లెమన్ రైస్ ఎలా వచ్చిందనేసి కామెంట్ కూడా పెట్టండి. చూడండి, చాలా బాగా వచ్చింది. ఎప్పుడు కూరలు అవి ఇవి చేస్తుంటాం కదా, ఇలా వేడివేడి లెమన్ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మనం అన్నీ వేసాము. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, లెమన్ రైస్ అయితే సూపర్గా వచ్చింది. మంచి టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఆకులు వేసేసుకుందాము. అయిపోయిందండి, పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఆనియన్ పకోడాకి ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకున్నాము. అలాగే సన్నగా తరిగిన మిర్చి కూడా వేసేసుకున్నాము, పచ్చిమిర్చి. అలాగే కరివేపాకు కూడా తరిగింది, కొత్తిమీర తరిగింది, శనగపిండి ఒక కప్పుడు తీసుకున్నాము, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ ఇలా పొడిగా కలిపేసుకుంటే అంతటికీ పడుతుంది అన్నమాట. మనకు ఆనియన్ ముక్కల్లో ఉండే నీరే వాటికి పడుతుంది, బాగా పిండి బాగా పట్టుకుంటుంది అన్నమాట. ఇంకా మనం తగినంత కొద్దిగా నీరు వేసేసుకొని కలిపేసుకోవాలి. పకోడా అన్నాం కాబట్టి మనము ఇలానే కలుపుకోవాలి. చూడండి, కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, చూడండి మనకు ఫ్రై అయిపోయినాయి. మరీ ఎక్కువసేపు ఇంకా ఫ్రై అయితే మాడిపోతాయి. అందుకనే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాము. కరకరలాడే పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చిత్రాన్నము అదేనండి, లెమన్ రైసు, ఈ పకోడా తింటే చాలా బాగుంటుంది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. లెమన్ రైస్ ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది.